సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు ఈరోతి గురువులు పైడమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నప్ప అంతోనమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నయ్య సోములమ్మ ఆత్మలకు మరియు వీరి వంశంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈరోతి గురువులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ, కాకుమాన బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి, రవికిరణ్, సాగర్, జ్యోత్స్నాల కుటుంబాలను ప్రభు దీవించి లూర్ద్ మేరీకి మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని వారి భార్య బండి లూర్ద్ మేరీ, కుమారుడు కాకుమాను రవికిరణ్, కోడలు దీప్తి సమర్పిస్తున్నారు. 55వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురువిరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, విమలకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా మనమంతా కూడా పాదువాపురి అంతోని వారి ప్రార్థనలో దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. దివ్యగ్రంథ పఠనములను మనము గమనించినట్లయితే, దేవుని చిత్తమును నెరవేర్చువారే నా తల్లి, నా సోదరులు. దేవుని చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే నా బంధుమిత్రువులు అన్నటువంటి ఆలోచనని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాక్యమును పాటించడం ద్వారా, దేవుని ప్రణాళికకు అనుసరణలో జీవించడం ద్వారా మనము దైవ సంబంధీకులము అవుతున్నాం, దైవ ప్రేమకు పాత్రులం అవుతున్నాం, దైవ కృపకు నోచుకొని మనమంతా కూడా దేవునికి సంబంధించినటువంటి వారుగా రూపాంతరము చెందుతున్నాం. అది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప అర్హత, యోగ్యత, భాగ్యము. కాబట్టి వాక్యమును అనుసరించడం ద్వారా, వాక్యానుసారం జీవించడం ద్వారా దైవీకమైనటువంటి వారంగా మనం మారుతున్నాం. గొప్ప భాగ్యముగా భావిస్తూ మరి వాక్యంకు అనుసరణకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మొదటి పఠనము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రవక్త ఇట్లు ప్రార్థించెను: ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలము నందువలే బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు ఓలే ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకానందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. నీ ప్రజల పాపములను క్షమించితివి, వారి తప్పిదములను మన్నించితివి. నీ కోపమును ఉపసంహరించుకొంటివి, నీ క్రోధమును విడనాడితివి. మా రక్షకుడైన దేవా, మేము తిరిగి నీ చెంతకు వచ్చునట్లు చేయుము. మాపై నీకు గల కోపమును అణుచుకొనుము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. నీవు మాపై కలకాలము కోపింతువా? తరతరముల దాకా మా మీద కనుక ఊనుదువా? మాకు నూతన బలమును దయచేసి నీ ప్రజలమైన మేము నీ యందు ఆనందించున్నట్లు చేయవా? అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు, మనకు మాత్రము మరల పిచ్చి పనులకు పాల్పడరాదనియు చెప్పుచున్నాడు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ ప్రేమను ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. నామం నీ గానం జీవమున్నది దేవా. నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా.
నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో, ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. నింపుము నీ ఆత్మతో, కరుణించుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణించుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచూ ఉండగా ఆయన తల్లియు ఆయన సోదరును అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సోదరి సోదరులు, ఎవరు నా బంధుమిత్రులు, ఎవరు నా నిజమైన శిష్యులు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో ప్రత్యేకముగా దేవుని యొక్క వాక్యమును అనుసరించేటి వారే దైవరాజ్య వారసులు. దేవుని వాక్యమును వారి వ్యక్తిగత జీవితాలలో అనుసరించేటువంటి వారు మాత్రమే క్రీస్తు ప్రభువుకి సోదరులు, సహోదరులు మరియు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు అనేటువంటి అన్ని విషయాలు వారికి ఇవ్వబడతాయి, భాగ్యముగా అప్పజెప్పబడతాయని ప్రభువు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ పఠనమును విన్న తర్వాత చాలామందికి చాలా సందేహాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా మన కథోలికేతరులకి మరే తల్లికి సోదరులు అన్నటువంటి భావమును ఎందుకు ఆపాదించబడింది అంటే, మరే తల్లికి యేసుప్రభు తర్వాత లేక ముందు చాలామంది పిల్లలు ఉన్నారని, ఆమె యేసుప్రభువు మాత్రమే తల్లి కాదు, ఇతరమైనటువంటి వారందరికీ కూడా తల్లి అన్నటువంటి భావాన్ని కథోలికేతరులు ఎక్కువగా చెప్పడం, లేకుంటే దాని గురించి ఆలోచన చేయడం అన్నటువంటివన్నీ మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారం, క్రీస్తు ప్రభువుకు సహోదరులు సహోదరీలు ఉన్నారు అన్నటువంటి విషయమును మన బైబిల్ గ్రంథంలో విన్నట్లుగా, అక్కడే వారే అన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. కానీ యథార్థముగా మనం గమనించినట్లయితే మరే తల్లికి ఒక్కడే ఒక కుమారుడు, వారే క్రీస్తు ప్రభు. యేసు ప్రభువుకి ఇతరమైనటువంటి సహోదరులు మరే తల్లి ద్వారా ఏ ఒక్కరు కూడా పుట్టలేదు.
మిగిలిన వారందరూ కూడా ఎందుకు అక్కడ సహోదరీలు అన్నటువంటి ప్రస్తావన కనపడుతుందంటే, మిగిలిన వారందరూ అన్నదమ్ములు, అందరూ మనకు తెలిసినటువంటి విధంగా ఎవరెవరినైతే మనం అన్నదమ్ములుగా పరిగణిస్తామో వారందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క సహోదరులు అన్నటువంటి వాక్యమును ఆపాదించబడి ఉంది. ఇక్కడ ఆపాదించబడింది ఏంటంటే, ఎన్నో రకాలుగా ఆలోచన మనం చేయవచ్చు. ముఖ్యంగా యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సహోదరులు కారా? ఇతను యోసేపు అనేటువంటి వడ్రంగి కుమారుడు కాదా? వీరి తల్లి మరియ కాదా? అన్నటువంటి విధంగా వాక్యము మనకు మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54 నుండి 56 వచనాలలో కనపడుతుంది. ఇక్కడ ప్రభువే స్వయముగా మీ కోసము మీ తల్లి, మీ సహోదరులు ఎదురు చూస్తున్నారు మీతో మాట్లాడుటకని ఒకరు వచ్చి ఆయనకు చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత శిష్యుల వైపు చూపిస్తూ, వీరే నా తల్లి, వీరే నా సహోదరులు. మొదటి భాగమును లిటరల్గా మనం అర్థం చేసుకుంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే ఇంకా ఆయనకు తల్లిదండ్రులు లేరని కాదు కదా. మామూలుగా చీము నెత్తరం ఉన్నటువంటి వారికి అర్థమయ్యేటువంటిది ఇదే. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని అన్నప్పుడు ఉన్నటువంటి ఆమె వారి తల్లి కాదా అన్నటువంటిది. అంటే ఇక్కడ ఏమిటంటే, శిష్యుల వైపు చూపిస్తూ ఆయన వీరే నా తల్లిదండ్రులు, వీరే నా సహోదరులు అని చెబుతున్నాడు. అంటే దేవుని వాక్యమును ఎవరైతే పాటిస్తారో, ఇక్కడ మరియ తల్లి గొప్ప విశ్వాసిగా ఆమె దేవుని వాక్యమును ఎంతగానో పాటించింది. అందుకే ఆమెను మొదటి డిసైపుల్, అంటే ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెబుతారు. అంటే ఆమె మొదటి విశ్వాసిగా ఉన్నది, తర్వాతనే క్రీస్తు ప్రభుకి తల్లిగా మారి ఉన్నది. తల్లిగా దేవుడు ఆమెకు భాగ్యమును వసగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రీకు భాషలో అడెల్ఫోస్ అన్నటువంటి ఒక పదం ఉంది. అడెల్ఫోస్ అంటే దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అది ఏమిటంటే, బ్రదర్ అని, నైబర్ అని, కో రిలీజియనిస్ట్ అని, స్టెప్ బ్రదర్ అని, కిన్ అని. అంటే మన భాషలో, మన తెలుగు భాషలో, అచ్చ తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అడల్ఫోస్ అంటే సహోదరుడు. ఆ సహోదరుడు ఎవరు అన్నటువంటిది అక్కడ ప్రస్తావన లేదు. సహోదరుడు అనేటువంటి వాడు మన చిన్నాన్న కొడుకు కావచ్చు, పెదనాన్న కొడుకు కావచ్చు, లేకుంటే మన జాతికి సంబంధించిన వాడు కావచ్చు, మన కులానికి సంబంధించిన సహోదరుడు కావచ్చు, భాషకు సంబంధించిన సహోదరుడు కావచ్చు, మతానికి సంబంధించినటువంటి సహోదరుడు ఎవడైనా కానీ కావచ్చు. ఇక్కడ దానికి ఉన్నటువంటి అర్థము అదే. బైబిల్ గ్రంథంలో కూడా మీ సహోదరులు అని ఉపయోగించారు. మీ సహోదరులు, మీ తల్లి అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారంటే ద వర్డ్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద బైబుల్ ఇన్ గ్రీక్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ అడెల్ఫోస్, నాట్ బ్రదర్, ఈజ్ ఓన్ ఫిజికల్ బ్రదర్ అన్నటువంటిది అక్కడ కాదు. అడెల్ఫోస్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. కానీ ఇక్కడ చాలామంది చెప్పుకుంటారు, మాకు దైవ జ్ఞానం ఎంత ఉంది, లేకుంటే దైవీకమైనటువంటి దానిలో మేము పెరిగి ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి అర్థం ఇది కాదని. మరి అక్కడ ఉన్నటువంటి పదం ఏమిటి? కనీసం అది అయినా తెలుసా? అక్కడ వాడబడినటువంటి పదము అడెల్ఫోస్. అంటే అడెల్ఫోస్ అంటే ఇన్ని రకాలైనటువంటి సహోదరులు, ఇతరమైనటువంటి సహోదరులు అన్నటువంటి భావము అక్కడ కనపడుతుంది. మన తెలుగు భాషలో బహుశా కొన్ని లోపాలు ఉండవచ్చు, ఇంగ్లీషు భాషలో సైతము లోపాలు ఉన్నవి, కానీ గ్రీకు మరియు హీబ్రూ భాషల్లో లోపాలు ఉండవు. వాళ్ళు ఖచ్చితమైనటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. ద కరెక్ట్ వర్డ్ అన్నటువంటిది ఏంటి ఇక్కడంటే అది అడెల్ఫోస్. అంటే అక్కడ భావము ఇతరమైనటువంటి సహోదరులు మీ తల్లితో పాటు వచ్చారు, వారు బయట ఎదురు చూస్తున్నారు. ఇది అక్కడ చెప్పబడినటువంటి నిజమైనటువంటి యథార్థమైన వాస్తవమైనటువంటి అర్థం. కానీ ఇది తర్జుమా చేయబడిన తర్వాత, ఆ గ్రీకు నుండి హీబ్రూ నుండి తర్జుమా చేయబడిన తర్వాత మనకు అర్థం ఏముగా వస్తుంది. ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు, ఉల్గేట్ అని చెప్తారు. ఆ తర్జుమా చేసిన తర్వాత మన తెలుగు భాషని మనం ఎలా తీసుకుంటున్నామంటే ఆ ఇంగ్లీష్ నుండి ట్రాన్స్లేట్ చేశారు. అందుకే భాషలో లోపాలు అన్నటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. వ్యాకరణంలో అనేకమైన భాషను గురించి ఇది పెద్ద సమస్య కాదు, కానీ చర్చ. భాషకు సంబంధించినటువంటి కొన్ని లోపాలు అన్నటువంటివి ఉంటవి. కాబట్టి ద తెలుగు ట్రాన్స్లేషన్ అన్నటువంటిది ఇంగ్లీష్ నుండి తీసుకునబడింది కాబట్టి అక్కడే అసలుగా తప్పుగా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ తప్పులు కనపడుతున్నాయి.
ప్రియమైనటువంటి సహోదరి సహోదర, అది మొదటి ఆలోచన. రెండవ ఆలోచన చూస్తే మరి అడల్ఫోస్ అన్నటువంటి పదముకి మన తెలుగులో బంధువు, దాయాది, పొరుగువారు, సహోదరుడు, చిన్నాన్న, పెదనాన్న, ఇతరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అన్నదమ్ములందరూ కూడా సహోదరి సహోదరులు. కానీ క్రీస్తు ప్రభువు అంటే ఆయనతో పాటు పుట్టినటువంటి వారు కాదు, మరియ తల్లికి పుట్టినటువంటి వారు కాదని మనము గమనించాలి. దీనిలో భాగంగానే ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జెరోమ్ గారు ఈ విషయాన్ని అన్నదమ్ములు అనేటువంటి వారు ఎన్ని రకాలుగా ఉంటారు, ఎన్ని రకాలైనటువంటి అన్నదమ్ములను మనం చూడవచ్చు అంటే ఆయన 4 రకాలైనటువంటి అన్నదమ్ములను తెలియజేస్తున్నారు. అన్నిటికీ, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలకు ఇది ఆపాదించవచ్చు. దీనిని మనము తీసుకోవచ్చు. ఏమిటంటే ఆ 4 రకాలైనటువంటి సహోదరి సహోదరులు ఎవరంటే, ఒకటి బై నేచర్. బై నేచర్ అంటే బై బర్త్, అంటే మనము నాతో పాటు కలిసి పుట్టినటువంటి అన్నదమ్ములు, లేకుంటే అక్క చెల్లెలు, రక్త సంబంధీకులు. రక్త సంబంధం, నా రక్తమును లేకుంటే అమ్మా నాన్న రక్తమును, మన వంశంలో ఉన్న రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వారు. ఉదాహరణకు చూసినట్లయితే ఏషావు, పాత నిబంధనలో ఏషావు మరియు యాకోబు, వీరిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళకి ఇంకా ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 1000 మంది ఉన్నారు అన్నదమ్ములు. అందరూ అన్నదమ్ములు కాదు కదా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏషావు మరియు యాకోబు ఏ విధంగానైతే రక్త సంబంధీకులుగా ఉన్నారో, అలాంటిది బై నేచర్, బై బర్త్ అంటే మనము ఆ రక్తాన్ని పంచుకున్నటువంటి అన్నదమ్ములు మొదటి వర్గం, లేకుంటే మొదటి రకమైనటువంటి సహోదరి సహోదరులు. రెండవ రకమైనటువంటి అన్నదమ్ములు ఎవరంటే బై నేషన్. మొదటి బై నేచర్, రెండవది బై నేషన్ అంటే దేశీయత. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. అంటే ఏంటి? వీళ్ళందరూ మన అమ్మ నాన్నలు పుట్టిన వాళ్ళ కాదు. మామూలుగా అసలు దీని పెద్ద విజ్ఞానము లేకుంటే మహోపజ్ఞానము అవసరమే లేదు. ఆల్ ఇండియన్స్ అండ్ భారతీయులందరూ నా సహోదరి సహోదరులని ప్రమాణం చేస్తూ ఉంటాం ప్రతిరోజు అవసరమైన చోట్ల, స్కూళ్ళల్లో, కళాశాలల్లో, ఇంకా ఇతరమైనటువంటి ప్రాంతాలలో. వాట్ డస్ ఇట్ మీన్? దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మేమంతా కూడా అన్నదమ్ములం వలె మెలుగుతాము అన్నటువంటి భావన. కానీ ఒకే తల్లికి పుట్టారు, ఒకే తండ్రికి పుట్టారు అన్నటువంటి ఆలోచన ఎక్కడా కూడా కనిపించదు, కానీ కొంతమందికి కనపడుతుంది. సో బై నేషన్ వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఉదాహరణ గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము వాక్యములో వింటూ ఉన్నాం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు వారు రాజును ఎన్నుకునేటువంటి క్రమంలో ప్రవక్త వారికి ఒక విషయం చెప్తారు. ఇదిగో మీ దేశము నుండి మీతో పాటు పుట్టినటువంటి మీ దేశానికి సంబంధించినటువంటి వాడిని మాత్రమే మీరు రాజును చేయాలి. విదేశీయుడు మీకు రాజుగా, ఫారినర్ షుడ్ నాట్ బికమ్ యువర్ కింగ్ అని అక్కడ వాక్యంలో చెప్తాడు. ఆ ఫారినర్ షుడ్ నాట్ బి యువర్ కింగ్, ఉండకూడదు, షుడ్ నాట్ బికమ్ అని చెప్తారు. అంటే ఇజ్రాయేలులైనటువంటి మీరు మాత్రమే, మీ కులంలో మీకు అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి, అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, మీ జాతుల్లో నుంచి ఇజ్రాయేలులుగా మీరు మీకు సంబంధించినటువంటి వాడిని మీరు ఎన్నుకొనవచ్చును అని ఉంది. అంటే ఒక దేశముగా మీరు అన్నదమ్ములుగా మీరు ముందుకు రావాలి అన్నటువంటి అర్థం. సో బై నేషన్ వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, బై నేచర్ వీఆర్ బ్రదర్స్, ట్రూ బై బ్లడ్ అంటే రక్త సంబంధీకులంగా. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, బై కిండ్రెడ్ అంటారు. అంటే కిన్ అంటే దగ్గరైనటువంటి వారే దాయాదులని మన భాషలో చెప్పవచ్చు, కజిన్స్ అని మనం ఇంగ్లీష్ భాషలో చెప్తాం. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాము, లోతు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. బైబిల్ గ్రంథంలో అన్నదమ్ములుగానే మనకు గోచరిస్తుంది. కానీ వారు ఇతరమైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి అన్నదమ్ములు, అంటే కజిన్ బ్రదర్స్. చూడండి, అంటే మన రక్తము పంచుకోకపోయినా కానీ మన జాతిని, మన కులాన్ని పంచుకున్నటువంటి వారుగా వాళ్ళందరూ కజిన్స్ అని. ఇది 3వ రకమైనటువంటి అన్నదమ్ములు లేకుంటే సహోదరి సహోదరులు. 4వది బై అఫెక్షన్, ఆత్మీయులుగా. ఈరోజు ఒక మంచి పద్యము, వేమన పద్యము అందరికీ బాగా కూడా తెలిసినటువంటిది. ఆత్మీయులుగా ఎలాంటి రకమైనటువంటి జీవితం నుండి ఎలాంటి రకమైనటువంటి వారు మనకు పరిచయం అవుతారు. అన్నదమ్ములు అన్నటువంటి వారు, అక్కజనులు అన్నటువంటి వారు శత్రువులు ఎవరు అన్నటువంటి దాని గురించి వేమన గారు ఈ విధంగా చెప్తారు. ఆలివంక వారు ఆత్మబంధువులైరి, తల్లి వంక వారు తగిన పాటి,
తండ్రి వంకవారు దాయాది శత్రువవు, విశ్వదాభిరామ వినురవేమా. అంటే అర్థం ఏమిటంటే భార్య తరపున ఉన్నటువంటి బంధువులు ఆత్మీయులు అంట. బహుశా మన ఇళ్ళల్లో మనం బాగా గమనించవచ్చు. అన్నదమ్ములు లేకుంటే ఎవరు ఎలాంటి వారు అయిపోయారు అని అంటే సొంత అన్నదమ్ములు పోయి ఎవరెవరో మనకు దగ్గర అవుతారు. ప్రతి ఇంటిలో, ప్రతి సంఘంలో, అన్ని భాషల్లో చూస్తూ ఉంటాం. ప్రతి చిన్న కుటుంబంలో కూడా ఇది కనపడుతుంది. ఆలి వంక వారు బంధువులు, ఆత్మ బంధువులు. ఆలి అంటే భార్య తరపు వారు, తల్లి తరపు వారు మర్యాదలు పాటిస్తారు. అంటే తల్లి తరపున ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ బంధువులు కానీ వారికి కొంచెం మర్యాద మనము ఇస్తాం. ఆలి వంక వారైతే ఆత్మకు సంబంధించిన వారు, తల్లికి సంబంధించిన వారైతే వారు మనకు మర్యాద మనం ఇవ్వాలి అమ్మ తరపున కాబట్టి. తర్వాత రక్త సంబంధం అసలైనటువంటి వారు వీరే. ఎవరు? తండ్రి తరపు నుండి వారు ఏమవుతారంటే దాయాదులు, అంటే దూరపు అన్నదమ్ములు అవుతున్నారు. యాక్చువల్ దగ్గర వారే ఉండాలి, కానీ దూరపు అన్నదమ్ములుగా మారి ఏమవుతారంటే చివరికి శత్రువులుగా మారుతారు. తండ్రి వంకవారు దాయాది శత్రువవు అని మాటలు చెప్తారు వేమన గారు. అంటే తండ్రి వంకవారు దాయాదిగా దూరంగానే ఉంటూ చివరికి వారే శత్రువులుగా మారుతూ ఉంటారు. వినాలి అని ఇక్కడ వాక్యములో సెలవిస్తుంది. అంటే ఈ నాలుగవ రకపు అన్నదమ్ములు ఎవరంటే ఆత్మీయులు. అంటే మనం దగ్గర చేసుకోవడం ద్వారా దగ్గర అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరో రకమైనటువంటి కొత్త రకపు బంధమును క్రీస్తు ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. దట్ ఈజ్ బై ఫెయిత్. 5వ రకం బై ఫెయిత్ అంటే విశ్వాసము ద్వారా మనం అందరము కూడా అన్నదమ్ములము, ఆత్మీయమైనటువంటి సంఘము, ఆత్మీయమైనటువంటి కృపకు నోచుకున్నటువంటి ఒకే దేవుణ్ణి మరియు ఒకే తండ్రిగా దేవుణ్ణి అనుసరించేటువంటి మనము విశ్వాసము ద్వారా బై ఫెయిత్ మనమంతా కూడా కుటుంబీకులముగా, అన్నదమ్ములంగా, సహోదరులుగా మారుతూ ఉన్నాము అని ఇక్కడ నూతనమైనటువంటి డెఫినేషన్ని హీ హ్యాస్ రీడిఫైన్డ్. బంధుత్వం, రిలేషన్షిప్కి ఈ అంత గొప్ప భాగ్యమును ఆయన మనకు అందిస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి అర్థము. అన్నిటిని క్రోడీకరించాలంటే మన మాటల్లో చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, 2 రకాలని కూడా చెప్పవచ్చు. ఒకటి రక్త సంబంధీకులు, మరొకటి విశ్వాసమునకు సంబంధీకులు. దానిలో భాగంగానే ప్రభు అంటున్నాడు, ఎవరైతే దేవుని చిత్తమును నెరవేరుస్తారో వారే నా తల్లి నా తండ్రి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నావా? తెలుసుకోకూడదు అనుకుంటున్నావా? తెలిసినా తెలియనట్లు నటిస్తూ ఉన్నావా? లేకుంటే వాక్యం వివరణ నీకు తెలియదా? లేకుంటే వాక్యముని చెప్పినప్పుడు నీవు వినడానికి సిద్ధంగా లేవా? ఏ కోవలో నీవు ఉన్నావు? ఇంత గొప్పగా అడెల్ఫోస్ అన్నటువంటి పదాన్ని బైబిల్ గ్రంథం ద్వారా ఉపయోగిస్తుంటే అది కానే కాదు అని నీవు ప్రసంగించడం, అది కానే కాదు అని నలుగురికి ఫార్వర్డెడ్ మెసేజెస్ని పంపించడం, అది కానే కాదు అన్నటువంటి విధంగా దాయాదివై శత్రువులుగా మారిపోవడం ఏమిటో అర్థము కావడం లేదు. అగమ్య గోచరముగా మారుతూ ఉన్నది. ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాం, ఒకే క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాం, ఒకే దేవుణ్ణి తండ్రిగా భావిస్తున్నాం. మరి మనము ఎందుకు దాయాదులం అవుతున్నాం? ఎందుకు శత్రుత్వమును పెంచుకుంటున్నాం? కేవలము వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా నీవు దూరముగా ఉంటేనే బ్రతకగలము, కలిస్తే బ్రతకలేము అన్నటువంటి భావన తప్పు అన్నటువంటి విషయాన్ని గ్రహించమని ఈనాడు వాక్యము మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. ఇంకా అది మాత్రమే కాదు, ఆ విధంగా నూతన నిబంధనలో 6 సార్లు ప్రస్తావించబడింది. ఏంటి? యేసుప్రభు సహోదరులు అన్నటువంటి విషయం. కానీ ఎక్కడా కూడా మొదటివాడ, ముందువాడ, వెనకవాడ ఏమీ కూడా లేవు. మనం ఇంకా కూడా చాలా గొప్పగా వింటాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26 నుండి 27 వచనాల్లో సిలువపై నుండి ఇదిగో నీ తల్లి అంటున్నాడు. అక్కడ యోహాను గారు ఆయనతో పాటు పుట్టినటువంటి వారా? అలా అనుకోవచ్చా మనం? ఏది పడితే అది అనుకోవడము మందబుద్ధి అవుతుంది.
ఏది పడితే అది గ్రహించడము అన్నటువంటిది అతి తెలివిగా మారుతూ ఉంది. ఏది పడితే అది చెప్పడం అన్నటువంటిది, ప్రబోధించడము దేవుని వాక్యమునకు, దేవుని ప్రణాళికకు, దేవుని మాతకి వ్యతిరేకముగా వెళ్ళినట్లుగా కనపడుతూ ఉన్నది. కాబట్టి మన మనస్సులను, మన శరీరములను, మన ఆత్మలన్నిటిని కూడా దేవుడే పోషిస్తాడు. నీ పోషణ కోసము ఏది పడితే అది మనము మాట్లాడకూడదని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అంటున్నాడు. అంటే ఇంకెవ్వరూ లేరు యేసు ప్రభు తప్ప. మరి ఇంతమంది యూదా, యోహాను వీళ్ళంతా ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు? లేకుంటే వాళ్ళు చూసుకుంటారు కదా. యేసు ప్రభుకి ఎందుకంత కన్సర్న్ టువర్డ్స్ హిస్ మదర్ అంటే ఎవరూ లేరు. కానీ ఇప్పటి నుండి 2 అర్థాలు కూడా అక్కడ ఉన్నవి. ఇక్కడి నుండి అమ్మ, నేను ఆత్మదేవుని పంపేంత వరకు కూడా వీరిని నీవే తల్లిగా ఉండి పోషించుము, వీరికి ఎవరు కూడా లేరు, నీకు కూడా ఎవరూ కూడా లేరు అన్నటువంటి భావన చాలా గొప్పగా ఇక్కడ అర్థమవుతుంది. మరే తల్లి కూడా ఒకే ఒక జన్మకు కారణమవుతుంది. యేసు ప్రభువు ఈ లోకమునకు అరుదించడం కోసం కొన్ని సంవత్సరాలు మనం వింటున్నాం. రాబోయేటువంటి 26వ తేదీన జ్వాకీము మరియు అన్నమ్మల పండుగను కొనియాడుతాం. వారికి కూడా బిడ్డలు లేరు. చాలా సంవత్సరాల తర్వాత ముదుసలి ప్రాయంలో వారికి సైతము కూడా బిడ్డలు కలుగుతున్నారు. బిడ్డలు కలిగిన తర్వాత ఎందుకు ఇంత దేవుడు ఆలస్యం చేశాడు, ఎందుకు దేవుడు ఇంత డిలే చేశాడు? అయితే తర్వాత తెలుసుకుంటున్నారు, హీ డిడ్ నాట్ డినై, ఈ ఓన్లీ డిలేడ్ అని. అంటే దేవుని ప్రణాళిక ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎవరి కోసం? ఈ లోకము ఉద్ధరించబడడం కోసం, ఈ లోకము విమోచనం పొందడం కోసం, ఈ లోకమంతా కూడా రక్షింపబడడం కోసం, పాప విముక్తులను కావడం కోసం ఆయన ఈ లోకములో జన్మించాలి. ఎక్కడ పడితే ఎవరికి పడితే వారు ఆయన జన్మించలేడు. ఎక్కడ పడితే అక్కడ తన జన్మస్థానమును ఆయన ఏర్పాటు చేసుకోలేడు. ఒక పవిత్రమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె గర్భమును ఆయన తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగానే మనం వాక్యములు వింటాం, ఆ గర్భములో ఆయన తన స్థానమును స్థిరముగా ఏర్పాటు చేసుకున్నాడు. స్థిరముగా ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా ఈ లోక ప్రవేశము చేశాడు. ఇంత గొప్పగా ఉన్నటువంటి దేవుడు, ఇంత గొప్ప ఆలోచన చేసినటువంటి దేవుడు మరీ మన ఆలోచనకు తగినటువంటి విధంగా మరీ అంత హీనమైనటువంటి, అతి హీనమైనటువంటి స్థితిలోనికి నెట్టబడడం ఏమిటో అర్థం కావడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకునండి. మిగతా ఏమైనా ఉండవచ్చు, కానీ ఈ ఒక్క విషయం దేవుని యొక్క రహస్యం ఇది. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తే ఈ లోకము ఒక బిడ్డ కోసం పురుడు పోసుకున్నది. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తే అక్కడ ఒక స్థానము ఏర్పాటు కావించబడి ఉంది. ఈ లోకమంతా కూడా పాప పంకిలమై ఉన్నప్పుడు ఆయన రాలేదు, అంటే తన స్థానంకు సరిపోలేదు. కానీ ఇదంతా కూడా గ్రాడ్యువల్గా అంతా కూడా తయారు చేసుకొని ఆమెకు 2 ప్రివిలేజెస్ను కూడా ఇస్తున్నాడు. దేవుని యొక్క అనుగ్రహాలు లేకుంటే అర్హతలను కూడా ఇస్తూ ఉన్నాడు. ఆమె ఏంటి అంటే యేసు ప్రభువుకి, ఈ లోకానికి సంబంధించినటువంటి కుమారునికి తల్లిగా ఉంటూనే ఆమె దేవమాత కూడా వెలసి ఉంది. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మా, నీవే ప్రభువుకు ప్రియమైన శిష్యురాలవు. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మా, నీవే ప్రభువుకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా ప్రియమైన అమ్మా, వందనమమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా ప్రియమైన అమ్మా.
కాబట్టి అంత భాగ్యం మరియ తల్లికి ఏ విధంగానైతే అంతటి భాగ్యంనిచ్చాడో నీకు నాకు కూడా ఇస్తానంటున్నాడు. ఇక్కడ అర్థం కావడం లేదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే ఇదిగో శిష్యులను చూపిస్తున్న వీరే నా తల్లి, వీరే నా సహోదరులు అన్నటువంటి గొప్ప భావమును, గొప్ప ఆర్ద్రతని, ప్రేమలో ఉన్నటువంటి ఆర్ద్రతని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి అంత గొప్పగా జీవించింది, అంత గొప్పగా దేవునికి సమర్పణ చేసుకున్నది, అంత గొప్పగా తన గర్భమును దేవునికి అప్పచెప్పి ఉంది. కాబట్టి నీవు సైతము ఎవరైతే ప్రభు అన్నటువంటి విధంగా దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వారు సైతము కూడా నా సహోదరులు, నా తల్లిదండ్రులు అవుతారు అని. కాబట్టి ఇది ఒక భాగ్యము, ఒక సవాల్ విసురుతున్నాడు. కానీ అది జీవించకుండా, దాని ప్రకారముగా జీవించకుండా దాని చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని నీవు సంగ్రహించుకోవాలని తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వినుచు ఉండగా మీ విశ్వాసము అధికము అవుతూ ఉందని వాక్యము సెలవిస్తుంది. వినుటకు వీణులున్నవాడు వినుగాక అన్నటువంటి వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. కావున దేవుని యందు, దేవుని ప్రవక్తల యందు, దేవుని ప్రబోధకుల యందు, దేవమాత యందు వ్యర్థమైనటువంటి మాటలని, మందబుద్ధిని లేకుంటే అతి తెలివిని ప్రదర్శించకుండా దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంకితము ప్రభువంకితము, అంకితము ప్రభువంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకునుము మోదముతో, చేకునుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచు ఉన్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి.
అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము వసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనెను. శిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరికీ నిత్యరక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమనందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చూబుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమును కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటులేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటులేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా.
రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, దివ్య ప్రసాదమై నాలోనికి రావా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపముగా ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మాది పాపపు స్థుతిని విస్మరించి నూతన జీవమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. వ్యాధులు బాధలు పోగొట్టువారు అంతోని వారు, అంతోని వారు. పాపపు సంకెళ్ళు తెంచేవారు
అంతోని వారు, అంతోని వారు. పాపపు సంకెళ్ళు తెంచేవారు, అంతోని వారు, అంతోని వారు. వ్యాధులు బాధలు పోగొట్టువారు, అంతోని వారు, అంతోని వారు. మనసుకు ఊరట ఇచ్చేవారు, మనకై దేవుణ్ణి ప్రార్థించువారు. మనసుకు ఊరట ఇచ్చేవారు, మనకై దేవుణ్ణి ప్రార్థించువారు, అంతోని వారు, అంతోని వారు. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అంతోని వారిని కనరండి, అంతోని వారిని కనరండి.